బ్రేకింగ్ న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లాలో ట్రాన్స్జెండర్ ను ప్రేమించిన యువకుడి అనుమానాస్పద మృతి హాట్ టాపిక్ గా మారింది. ట్రాన్స్జెండర్ పల్లవి అలియాస్ రవిని రహస్యంగా వివాహం చేసుకున్న నవీన్ ఈ నెల 4వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. అయితే పురుగుల మందు తాగి అస్వస్థకు గురవటంతో ఆసుపత్రికి చేరినట్లు ఒక వాదన వినిపిస్తుండగా, కడుపు నొప్పితో బాధపడుతుండగా పల్లవి ఇప్పుడు నరేష్ నవీన్ ను ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు మరో వాదన వినిపిస్తోంది. మొదట గద్వాల ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే నవీన్ పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తరలించారు. అక్కడ ఆరోగ్యం మరింత క్షీణించడంతో చేసేదేమీ లేక తిరిగి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించినా అనారోగ్యం మెరుగుపడకపోవడంతో ఈ నెల 6వ తేదీన నవీన్ మృతి చెందాడు. అయితే నవీన్ది ఆత్మహత్య, హత్య లేదా సహజ మరణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పురుగుల మందు తాగడంతోనే ఆసుపత్రికి తరలించినట్లు మొదట వార్తలు వినిపించగా, కేవలం కడుపు నొప్పితోనే నవీన్ ను ఆసుపత్రికి తరలించినట్లు మరో వార్త చక్కర్లు కొడుతోంది. కాగా నవీన్ బాడీపై కాల్చిన వస్తువుతో చేసిన గాయాలు ఉన్నాయని, నవీన్ బాడీ సున్నిత ప్రదేశాలపై కూడా తీవ్ర గాయాలున్నాయని గుర్తించిన నవీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పల్లవి అలియాస్ రవి, అతని తమ్ముడు నరేష్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నవీన్ అనే వ్యక్తి, చింతలపేటకు చెందిన నవీన్ అనే వ్యక్తి కడుపు నొప్పి లేసి అనంత హాస్పిటల్లో చూయించుకొని ఇంటికి వెళ్ళగా మళ్ళా తిరిగి నరేష్ అనే వ్యక్తి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరలా ఫోన్ చేసి ఇట్లా అనంత హాస్పిటల్లో ఈ నవీన్ అనే వ్యక్తిని చేర్చడం జరిగింది, తను పాయిజన్ తాగిండు అని వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ తల్లి కానీ మరియు వాళ్ళ బామ్మాడిది వీళ్ళందరూ కలిసి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి బెటర్ ట్రీట్మెంట్ కోసం కర్నూలు ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్ పల్లవి అనే పేరు మీద ఆమె మీద అనుమానాలు ఉన్నాయని, వాళ్ళు గతంలో కొద్దిగా చనువుగా ఉండేది పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ జాయిన్ అవుతున్నారు. శంకర్, ఇది ఆత్మహత్యనా హత్యనా? ఇప్పటివరకు మనము ఇది సూసైడ్ అనుకున్నాము, పలు రకాల ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కేంద్రంలో యువకుడి మరణం పూర్తిగా హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే గద్వాల ప్రాంతానికి చెందిన నవీన్ అదే ప్రాంతానికి చెందినటువంటి పల్లవి ట్రాన్స్జెండర్ ను కొంతకాలం క్రితం నుంచి కూడా ప్రేమిస్తూ వచ్చాడు. ఇదే క్రమంలో 2024 మార్చి నెలలో కూడా ఆమెను రహస్య వివాహం చేసుకున్నటువంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదే క్రమంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పాటు అక్కడే స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వారి దగ్గరే కలిసి ఉంటున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 4వ తేదీన పూర్తిగా నవీన్ కు కడుపు నొప్పి రావడం, నవీన్ ను ఏదైతే పల్లవి అలియాస్ రవి ఉన్నారో, ట్రాన్స్జెండర్ ఉన్నారో, అతని బ్రదరే నేరుగా హాస్పిటల్ తీసుకుపోయినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు కూడా లభించాయి. అయితే ఆ రోజు కడుపు నొప్పితో ఉన్నట్టు కూడా బాధపడుతూ హాస్పిటల్లో చేరడంతో పాటు అక్కడ ఆరోగ్యం విషమించడంతో ఆ నవీన్ ను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుంచి కర్నూలు ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ కర్నూలులో కూడా మెరుగైన చికిత్స అందించినా కూడా పూర్తిగా ఫలితం లేకపోవడంతో తిరిగి ఆయన్ని గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ పూర్తిగా కోలుకోలేనటువంటి నవీన్ 6వ తేదీన మరణించడం జరిగింది. ఇదే క్రమంలో పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా లోకల్ గా అయితే ట్రాన్స్జెండర్ ప్రేమ వ్యవహారమే యువకుడికి కారణం అని చెప్పి టాక్ నడుస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ముఖ్యంగా నవీన్ డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి పంపారు. అయితే అక్కడ ప్రధానంగా నవీన్ తల్లి మాత్రం పూర్తిగా తన కొడుకు సునీత భాగాల పైన వాతలు ఉన్నాయి, అంటే గాయాలు ఉన్నాయి, కాబట్టి నా కొడుకు పురుగుల మంది సేవించి చావలేదు, ఖచ్చితంగా అతని ఇబ్బందులు పెట్టి అతన్ని చంపేసి ఉంటారని చెప్పి కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎస్ఐ కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారాన్నంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాడు. అసలు నవీన్ కు సంబంధించి ఇప్పటికీ ఎవరైతే సాయి పల్లవి ఉన్నాడో, సాయి పల్లవికి సంబంధించి పల్లవి అదే విధంగా
రవికి పల్లవికి సంబంధించినటువంటి అతని తమ్ముడు నరేష్ ను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ కాల్ డేటాను కూడా తీసుకుంటాము. భవిష్యత్తులో ఇంతకుముందు ఎక్కడైనా అగ్రెసివ్ గా ఉన్నారా ఈ కోణంలో కూడా మేము విచారణ చేపడతామని చెప్తున్నారు. మరోవైపు ఎప్పుడైతే ఎవరైతే పల్లవిని పెళ్లి చేసుకున్నాడో ఇదే క్రమంలో యాచించడం మానుకోవాలంటూ కూడా పూర్తిగా ఒకవైపు నవీన్ చెప్పినట్లు దాన్ని ఆమె తిరస్కరించడంతో గొడవలు పడి ఉంటారని కూడా స్థానికంగా అయితే ఒక టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఓవరాల్ గా ఈ విషయం మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే కేసును పూర్తి స్థాయిలో విచారించి అసలు నవీన్ మృతికి కారణాలు ఏమై ఉంటాయని కూడా మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్పి కూడా స్థానిక పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శంకర్.